హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తీరం చేరిన ఈ బంధం స్టోరీలోని 15వ భాగం. ఆ రోజు ఆఫీస్కి వెళ్తూ తరుణ్ లీవ్ పెట్టి మనస్విని దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. మనస్వి ఎంత వద్దని వారించినా నా చెల్లెలు నా కూతురితో సమానం, మరి నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదా? ఇంకొక మాట మాట్లాడకు అని గట్టిగా చెప్పేసరికి మనస్వి కూడా సంతోషంతో సైలెంట్ అయ్యింది. మరోవైపు రోజీకి తరుణ్ తనని అస్సలు పట్టించుకోకుండా మనస్వితోనే ఎక్కువగా గడపడం, ఇన్సెక్యూర్ ఫీలింగ్ పెరిగిపోతూ ఉంటే రోజు రోజుకి అసహనంగా తయారవుతూ తరుణ్తో డైలీ నైట్ గొడవ పడుతూ ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉంటూ మాట్లాడటం కూడా తగ్గించేసింది. అప్పుడే పరిచయం అయ్యాడు తరుణ్ వాళ్ళ కంపెనీలో 1 month బ్యాక్ వేరే బ్రాంచ్ నుంచి రోజీ పనిచేసే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయిన రాహుల్. ఇద్దరు ఒకే ప్రాజెక్ట్లో వర్క్ చేయటం వలన ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ ఫ్రెండ్షిప్ ద్వారా రోజీ డల్గా ఉండటం చూసి ఒకరోజు అడిగితే తన బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక ఉండిపోయిన రోజీకి రాహుల్ ఓదార్పు మనసుకి స్వాంతననిచ్చి వెంటనే తన బాధ మొత్తం వెళ్ళగక్కగానే రాహుల్ కోపంగా, అలా ఎలా? భార్యని వదిలేసి చెల్లిని మాత్రమే చూస్తాడు. భార్య జీవితాంతం తోడుగా ఉంటుంది, కానీ చెల్లెలు ఉంటుందా? ఆయన అంతగా చెల్లె కావాలి అనుకున్నప్పుడు నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? నీ మానాన నిన్ను వదిలేయచ్చు కదా. పెళ్లి చేసుకొని ఇంత టార్చర్ చూపిస్తాడా? ఐ హేట్ హిమ్ అని ఇంకా ఎక్కువ అగ్గిరాజుకునేలా రోజీ మనసులో విషాన్ని నింపాడు. రోజీ అమ్మా నాన్న డైవర్స్ తీసుకొని ఇద్దరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతే రోజీ మాత్రం వాళ్ళే ఇద్దరు సగం సగం చూసుకుంటామని చిన్నప్పటి నుంచి హాస్టల్లో జాయిన్ చేసి అలానే చదివించారు. అలా రోజీకి తల్లిదండ్రుల దగ్గర పెరగకపోవటం వలన తనకి పంతం, పట్టుదల, మొండితనం, మూర్ఖత్వం ఎక్కువ. అందరితో చాలా ర్యాష్గా మాట్లాడటం వలన ఎవరూ తనతో ఫ్రెండ్షిప్ చేయటానికి ముందుకు వచ్చేవారు కాదు. రోజీ ఏడుస్తూ, నువ్వన్నది నిజమే రాహుల్. అసలు తరుణ్కి నా మీద ప్రేమ లేదు. ప్రేమ ఉండుంటే నేను ఇలా బాధపడుతూ ఉంటే నన్ను ఓదార్చటానికి నా దగ్గరికి వచ్చేవాడు. కానీ అలా చేయకుండా చెల్లెలే లోకంగా తనకి చిన్న దెబ్బ తగిలిందని కంటికి రెప్పలా చూసుకునేవాడు కాదు. మా ఇద్దరికి తన వల్ల కొంచెం కూడా ప్రైవసీ లేదు. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ తరుణ్ వెనకే తిరుగుతూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా మా మధ్యలోకి వచ్చి మమ్మల్ని విడిపోయేలా చేస్తుంది. పెద్ద మనసున్న దానిలాగా తన అన్నయ్య ముందు కలరింగిస్తూ మా ఇద్దరిని కలపటానికి ప్రయత్నం చేస్తున్నట్టు మాట్లాడుతూ ఇంప్రెషన్ కొట్టేసింది. అక్కడ నాకు ఇంకా కోపం వచ్చింది. అసలు తననేది మా జీవితంలో లేకపోతే మేమెంత సంతోషంగా ఉండేవాళ్ళం. తన వల్లే కదా మేము ఇద్దరం ఇలా దూరంగా డిస్టర్బ్గా ఉంది అంటూ మనస్వి మీద ఉన్న అక్కసు మొత్తం వెళ్ళగక్కింది. రాహుల్ తనకి వంత పాడుతూ, నువ్వన్నది నిజమే రోజీ. అసలు నీకు తరుణ్ కరెక్ట్ కాదు. అయినా అలాంటి వాడిని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నాకైతే అర్థం కావట్లేదు. చూడటానికి అంత హ్యాండ్సమ్ కూడా కాదు. మరి ఎందుకు వాడి వెనక తిరిగి మరీ పెళ్లి చేసుకున్నావు అనగానే రోజీ అయోమయంగా తలపైకెత్తి నీకెలా తెలుసు అన్నట్టు చూస్తే, అంటే ఇద్దరం ఒకే టీం కదా, అలా మన టీంలో వాళ్ళు నీ ప్రేమ గురించి మాట్లాడుకుంటూ విన్నాను, అందుకే అడిగాను అని అడిగాడు ఇన్నోసెంట్గా మొహం పెట్టి. నువ్వన్నది నిజమే రాహుల్. తరుణ్ అంత హ్యాండ్సమ్ కాదు, కానీ మంచి మనసున్న వాడిని నమ్మి పెళ్లి చేసుకున్నాను. యాక్చువల్గా తరుణ్ ఎప్పుడు చూసినా తన చెల్లి గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే చెల్లెలంటే తన కళ్ళల్లో ప్రేమ కనిపించి చెల్లిని అంత ప్రేమగా చూసుకునేవాడు, భార్యని ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడు అని వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాతే తెలిసింది ఓన్లీ చెల్లి మీద తప్ప కట్టుకున్న భార్య మీద ప్రేమ లేదు, రాదు అని. పెళ్లి చేసుకున్నామనే కానీ కనీసం 2 నెలలు కూడా ప్రశాంతంగా
ఉండలేకపోయాము. ప్రైవసీ లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని కామన్ సెన్స్ కూడా తరుణ్ చెల్లికి లేదు. ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ రూమ్లో ఉన్నా కూడా పర్మిషన్ కూడా అడగకుండా లోపలికి వచ్చేసేది. అప్పుడు నాకెంత కోపం వచ్చేదంటే తరుణ్ కోసం మాత్రమే ఓర్చుకున్నాను. కానీ ఇప్పుడు అది కూడా లేదు. తన కళ్ళల్లో చెల్లి కోసం ఆరాటం తప్ప భార్య మీద ప్రేమ కనిపించటం లేదు. జస్ట్ తను నా అందం చూసి అట్రాక్ట్ అయ్యి పెళ్లి చేసుకున్నాడు. మోజు తీరిపోయింది, వదిలేశాడు అంతే అని బాధగా అంది. అదైతే నిజమే. అది మాత్రమే కాదు, తన టీంలో తనతో పాటు పనిచేసే పూజతో తెగ ఇకైకలు పక్కపక్కలంట. నిన్న మాత్రం కనీసం పట్టించుకోడు. కానీ తను డల్ అయిపోతే వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఏమైంది అని చెయ్యి పట్టుకొని మరీ అడిగేవాడంట. నాకు ఇదంతా తన టీంలో వర్క్ చేసే వాళ్ళు చెప్పారు అని ఏదో రహస్యం ఛేదించిన వాడిలా అన్నాడు రాహుల్. దెబ్బకి రోజే మనసులో తన జీవితం కూడా తన తల్లిదండ్రుల జీవితాల్లాగే మారిపోతుందని ఫిక్స్ అయిపోయి, అంటే ఇప్పుడు తరుణ్ నన్ను వదిలేస్తాడా? నెవర్. అలా చేయటానికి వీల్లేదు. అసలు తరుణ్ పూజతో క్లోజ్గా ఉన్నాడా లేదా ముందది తెలుసుకోవాలి అనుకుంటూ, సరే రాహుల్, నన్ను ఓదార్చినందుకు థ్యాంక్ యూ. ఇదంతా తర్వాత చూద్దాం. టైం అయింది, పద వర్క్ చేద్దాం అని అంది రోజీ. రాహుల్ సరే అని అనగానే రోజీ ముందు వెళ్తే వెనకే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన రోజీకి గార్డెన్లో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్న మనస్వి, తరుణ్ కనిపించి కోపం రెట్టింపయ్యి అసలు వాళ్ళని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతే మనస్వి రోజీని చూసి, అన్నయ్య వదిన వచ్చింది, తన దగ్గరికి వెళ్ళు అని అంది. వెళ్తాలే, ముందు నువ్వు లోపలికి పద అంటూ తనని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి, ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళేసరికి అప్పుడే రోజీ ఫ్రెష్ అయ్యి టవల్తో బయటికి వచ్చి కోపంగా తన బట్టలు తీసుకుంటూ ఉంటే తరుణ్ నవ్వుతూ డోర్ క్లోజ్ చేసి రోజీని బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసుకొని, సారీ రోజీ, నీతో అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నాను. కానీ నాకు నా చెల్లెలంటే చాలా ఇష్టమని తెలుసు కదా. నేను ఈ విషయం మన పెళ్ళికి ముందే చెప్పాను కదా, మరి ఎందుకు ఇప్పుడు ఇలా అయిపోతున్నావు అని అడిగాడు. రోజీ విసురుగా తరుణ్ చేతిని విడిపించుకొని, నేను అనుకున్నాను తరుణ్ చెల్లి మీద అంత ప్రేమగా ఉన్న వాడు భార్య మీద ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడు అని. కానీ ఇక్కడ అదేమీ లేకుండా చెల్లె లోకంగా బ్రతుకుతున్న నువ్వు ఏ రోజైనా నన్ను సరిగ్గా పట్టించుకున్నావా? కనీసం నీ చెల్లికైనా బుద్ధిందా? తన ప్రైవేట్ స్పేస్లోకి తను రాకూడదని ఇంత వయసు వచ్చింది, కొంచెం కూడా జ్ఞానం లేదా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరదాగా ఉంటారు, అనవసరమైన టైంలో డిస్టర్బ్ చేయకూడదని. అది కూడా లేదు. మన పెళ్ళైన కొత్తలో ఎప్పుడు పడితే అప్పుడు నీకోసం కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా వచ్చేసేది. మరి నీ చెల్లి మీద నేను కోపంగా ఉండటంలో తప్పేముంది? పైగా తనకి ఎక్స్ట్రా చాకరీలా ఇంటి పని వంట పని చేసి క్యారేజ్ కట్టి తనని పంపించాలా? నేను జాబ్ చేస్తున్నాను కదా, ఆడపిల్లని నాకు మాత్రం ఫ్రీగా ఉండాలని అనిపించదా? ఎంతసేపు నీ చెల్లి తప్ప భార్య గురించి పట్టించుకోవా? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తరుణ్, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, అందుకే పక్కదారులు వెతుక్కుంటున్నావు అని పూజ గురించి రాహుల్ చెప్పింది గుర్తు చేసుకొని చెప్పి డ్రెస్అప్ అయ్యి బయటికి వెళ్ళింది. తరుణ్ అసహనంగా బయటికి వెళ్ళిపోయిన రోజీ గురించి ఆలోచిస్తూ, పెళ్ళైనప్పుడు బాగుంది, ఇప్పుడు మాత్రం ఇలా తన అసహనం మొత్తం బయట పెడుతుంది. నా చెల్లికి మాత్రం ఎవరున్నారు నేను తప్ప? తనని నేను కాక వేరే ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు? వదినగా తనకి మరో తల్లిగా మారమంటే
అది తప్పైపోయిందా? నేనే మనస్వి చేత పని చేయించటం ఆపించేశాను. అది కూడా తన కాలేజ్‌కి వెళ్ళటానికి లేట్ అవుతుందని. కానీ నేను తనకి హెల్ప్ చేస్తున్నాను కదా! అది కూడా అర్థం చేసుకోలేకపోతుంది. ఇంకెప్పటికి తను నా ప్రేమ అర్థం చేసుకుంటుంది? డైలీ అమ్మ, బుజ్జి అని బుజ్జగిస్తూ ఉంటే ప్రేమ ఉన్నట్టా? తనని జాగ్రత్తగా చూసుకుంటూ తన అవసరాలన్నీ తీరుస్తూ ఉంటే ప్రేమ లేనట్టా? ఎందుకు ఇలా తయారయ్యింది? అసలు ఎప్పుడూ లేనిది ఇవాళ మాత్రం రోజీ మరీ ఇలా అరిచి వెళ్ళింది ఏంటి అనుకుంటూ బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. బయటికి వచ్చిన రోజీ కోపంగా మనస్వి రూంలోకి వెళ్ళి, అమ్మా తల్లి, నీకిప్పుడు సంతోషంగా ఉందా? మా సంసారం కూలిపోతుంది. ఇప్పుడు నీకు హ్యాపీగా ఉంటుంది కదా? మీ అన్నయ్యని చంకనేసుకొని తిరిగావు కదా, కనీసం పెళ్ళాం ఎలా ఉందో కూడా గుర్తు చేయనంతగా నవ్వుకుంటున్నారు కదా. ఏ క్షణాన ఈ ఇంట్లో అడుగు పెట్టానో కానీ ఆ క్షణం నుంచి నా సంతోషం నాకు దూరం పోయింది. నిన్ను ప్రేమగా చూసుకున్నవాడు నన్ను ప్రేమగా చూసుకుంటానని పెళ్లి చేసుకోవటం నా పొరపాటు. ఓన్లీ నీ మీద మాత్రమే ప్రేమ ఉంది. నా మీద ఇసుమంతైనా ప్రేమ లేదు. ఎందుకు ఇంకా బ్రతుకున్నావే? అసలు మీ అమ్మా నాన్నలతో పాటు నువ్వు కూడా చచ్చిపోయి ఉంటే మా జీవితం ప్రశాంతంగా సాగిపోయేది కదా అని అరుస్తూ ఉండగానే రోజీ వాయిస్ వినిపించి అక్కడికి వచ్చిన తరుణ్ చివరి మాటకి కోపంగా రోజీ అని అరుస్తూ తన చెంప మీద గట్టిగా కొట్టి, మైండ్ యువర్ వర్డ్స్ రోజీ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం కాదు. అసలు నువ్వు తప్పులు చేస్తూ నా చెల్లిని అంటున్నావు ఏంటి అని అరిచాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.